దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు వచ్చిన ప్రియులకందరికీ దేవుని పరిశుద్ధ నామమున శుభములు కలుగును గాక. రండి వాక్యము చదువుకుందాము. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము 16, 17 వచనాలు చదువుతారా? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9వ అధ్యాయము 16, 17. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణమే లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడుచున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయిన ఎడల నాకు శ్రమ. మోపబడి ఉన్నది, నా మీద మోపబడి ఉన్నది. తర్వాత 2వ పత్రిక కొరింథీయులకు 11వ అధ్యాయము 28 వచనాలు చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28. ఇవేనో గాక సంగములన్నిటిని గురించిన చింతయు కలదు. ఈ భారము దినదినమున నాకు కలుగుచున్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదివి సహాయం చేసిన వాణిశ్రీ గారికి, అలాగే అబ్రహాం లింకన్ అయ్య గారికి వందనాలు. పరిశుద్ధుడు ఆకృతగల మా నాయన, మా ప్రభువా, సువార్త ప్రకటించుట నా మీద భారము మోపబడి ఉన్నది. ఈ గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడినది. ఇష్టపడి చేస్తే జీతము దొరుకును నాయన. ఇది గాక సంఘములన్నిటిని గురించిన చింత, భారము కలుగుతున్నది. ఉత్తర భారతదేశంలో నేపాల్ వరకు కలిగిన ఉన్న సంఘములు బలపరచబడాలి, సువార్త ప్రకటించగలగాలి, నిరంతరము సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. ఈ రాచే సువార్త సకల జనులకు సాక్షార్థముగా ప్రకటించబడును. అటు తర్వాత అంతం వచ్చును. మా ప్రభువా, మా తరములో ప్రతి ఆఖరి వ్యక్తికి కూడా సువార్త అందాలి, ప్రకటించబడాలి. ఈ భారము దినదినము మాకు కలుగుతున్నది. ఆయన ఉత్తర భారతదేశ యాత్ర ఇటీవల ముగించుకొని ఈ దాసుడు నన్ను క్షేమముగా ఇంటికి చేర్చి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకుంటున్న ప్రకారము ఈ దినము కూడా పునరుత్థాన దినము, ప్రభు దినము, ప్రభు ఆరాధించు దినము, సంఘములన్నిటిలో ఆరాధించబడు మీ నామము హెచ్చింపబడును గాక అని ప్రార్థన చేస్తూ ఈ దీన ప్రార్థన అంగీకరించమని దయతో యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముందుగా నిర్ణయించబడిన ప్రకారము ఈ నెల ఫిబ్రవరి 21, 22 పుత్తూరులో గుడంపాడులో సభ జరిగింది. 23 ఆదివారం విశాఖపట్నం చేరుకున్నాము. వెంటనే 24 బయలుదేరి కోల్కతా ప్రయాణం. అక్కడ రాజు సర్కార్ పాస్టర్ గారు సాదరంగా స్వాగతించారు. శుభవార్త విన్నాము. ఇకి సర్కార్ వివాహము వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి
మరణించాడు. వాళ్ళ అన్నయ్య గారు లేరు, పాస్టర్ రాజు సర్కార్ వారి ఇంట్లోనే పనిచేస్తున్నాడు. పాస్టర్ గారి ఇంట్లో శుభవార్త విన్నాము. ఎంగేజ్మెంట్ జూన్ 6వ తేదీన, జూన్ 7వ తేదీన వెళ్ళవలసి ఉంది. అయితే ఆ తర్వాత అదే దినము జ్యోతిహరి శశిహరి బిడ్డలను కుమార్తెలను దర్శించటకు సహాయం చేశాడు. బలపరచటకు వారి ఇంటిలో పిల్లల పరిచర్య ప్రతిదినము 8 గంటలకు జరుగుతుంది. వారి ఇంట్లోనే జరుగుతుంది. ఇంటి నిండా పిల్లలు ఉన్నారు. 8 గంటలకల్లా పాస్టర్ రాజు సర్కార్ తీసుకుని వెళ్ళగా బిడ్డలందరినీ ఆశీర్వదించి దేవుని వాక్యము సువార్త ప్రకటించి ప్రార్థన చేసి దీవించి కుమార్తెలు శశిహరి జ్యోతిహరి కానుక చేతులు పెట్టారు. వద్దన్నాను, అయ్యా తీసుకోండి, మీకు ప్రయాణపు ఖర్చులు అవసరం ఉంటుందని దేవుడు దీవించిన కాక రాత్రి 10 గంటలకు దగ్గరుండి రూపా సిస్టర్ గారు, రాజు సర్కార్ గారు, శశిహరి జ్యోతిహరి గంట సేపు లేట్ ఉన్నా 11:30 తర్వాత బండి వచ్చిన దగ్గరుండి లగేజ్ వారు మోసుకొని పట్నా ప్రయాణం దయా మీదుగా ఫస్ట్ రిజర్వేషన్ అయిపోయింది. అయితే ఆ బండి క్యాన్సిల్ అయింది. మరొక పట్నా నేరుగా చేరుకున్న రైలు వెంటనే తత్కాల్లో రిజర్వేషన్ చేయించుకున్నాను. ఏసీ దూరంతో గయాపట్నము మానుకున్నాను, ప్రయాణం మానుకున్నాను. నిఖితా ఉజ్వల్ గారిని దర్శించవలసి ఉంది. అయితే నేరుగా పట్నా చేరుకున్నాను. పట్నా చేరుకునేటప్పటికీ మహాకుంభమేళ చివరి రోజు నిన్న 26వ తేదీన కోల్కతాలో నేను బయలుదేరిన దినము ఆఖరి దినము. తెల్లవారి తిరుగు ప్రయాణంలో భక్తులందరూ, కుంభమేళా భక్తులందరూ కిరిసి సుమారుగా 50,000 పైగా ప్రతి ప్లాట్ఫామ్ మీద తిక్కేసి ఒకరి మీద ఒకరు ఎక్కి తోసుకుంటూ జనం, ఎటు చూసినా జనమే, చిక్కగా నిజముగా ఇసుక వేస్తే రాలినంత జనం. ఆ తొక్కిసలాటలో జాగ్రత్తగా లగేజ్ దించుకొని బహు జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ కదులుతూ జనాలు ఎటు పడితే అటు తోస్తున్నారు. మనం ఎక్కవలసిన మెట్లు ఎక్కడో తెలియట్లేదు. అంత జనం సుమారు 4-5 లక్షలకు మించిగా ఉదయాన్నే వచ్చేస్తున్నారు. ఆ రైలులన్నీ ప్రయాగరాజ్ వైపే మరలించబడ్డాయి. బీహార్ రాష్ట్రంలో ఎక్కువ భక్తులు. పట్నా బీహార్ రాష్ట్రానికి రాజధాని. పట్నా చేరుకొని ఇక ఎవరి గ్రామంలోకి వాళ్ళు వెళ్ళటానికి రైళ్ల కోసం నిరీక్షిస్తున్నారు. అయితే ఇంతలోనే ఆ సందడిలోనే హమాలి కూలి నా దగ్గరికి వచ్చి తక్కువ డబ్బులు ఇవ్వండి అని తల మీద పెట్టుకుంటున్నారు. నా పర్మిషన్ అక్కర్లేదు, అడగట్లేదు. వద్దురా అని బలవంతం మీద, అతి కష్టం మీద ఆపి మరొకడు తల మీద పెట్టేసుకుంటున్నాడు. వృద్ధుడు, నాకంటే బాగా వృద్ధుడు, తల మీద పెట్టేసుకొని అయ్యో డబ్బులు కూడా లేవు, చిల్లర లేవు, అయ్యా తర్వాత చూసుకుందాం అని మెట్లెక్కిపోతున్నాడు జనాలు తోసుకుంటూ. నేను వాడి వెనకాల, నాకు వాడి మధ్య
గుంపులు గుంపులు జనము. అయితే ప్లాట్ఫామ్ దాటుకొని 1 నంబర్ దాటుకొని మెయిన్ గేట్ దాటుకొని మెయిన్ గేట్ ఆవరణ అంతా జనాలు 4-5 లక్షల జనాలు. ఉదయమే 7 గంటలకు దిగాను. ఒక చోట పార్కింగ్ ఏరియాలో నుంచోబెట్టాడు. డబ్బులు ఇవ్వాలంటే 500 కాగితమే ఉంది. జ్యోతిహరి, శశిహరి ఇచ్చిన డబ్బులు కానుకగా. ఫోన్పేలో డిజిటల్లో మనీ ఉంది. జేబులో కొత్త డబ్బులు ఉన్నాయి. 500 కాగితాలే ఉన్నాయి. వాడికి ఇచ్చారు. ఇచ్చినప్పుడే ఏదో అనుమానం, మళ్ళీ తిరిగి రాకపోతే, వేరే డబ్బులు లేవు, లగేజ్ ఉన్నది, లగేజ్ని చూసుకోవాలి. తను రేపు పాటున మాయమయ్యే పరిస్థితులు లగేజ్ కూడా. అయితే ముసలివాడు రాకపోతే పోతాడు అని 500 అసలే డబ్బులు లేని కష్టకాలం. ఆ పిల్లలు ఇచ్చారు కాబట్టి ఆ మాత్రము డబ్బులు ఉన్నాయి. కోల్కతాలో కష్టకాలంలో పోతే పోని, రాకపోతే రాకపోని అని ఇచ్చినప్పుడే నిర్ణయం తీసుకున్నాను. అతను ఇటు చూసి అటు చూసేలోపు జనంలో కలిసిపోయాడు. ఎంతకీ రాడు. వీరేంద్ర పండిత్ ఫోన్ చేశాను పాస్టర్ గారికి, పట్నాలో ఉంటారు నా మిత్రుడు. అయ్యగారు దయచేసి 1వ నంబర్ ప్లాట్ఫామ్కు బయటకు రండి అని మాట్లాడారు. వారు రావటము 1 గంట లేట్ అయింది. 8 అయింది. 8 గంటల వరకు వస్తే బాగుండును. ఇంకేం వస్తాడు? ఒకవైపు రాడు, మరొక వైపు ఆశ చావదు. 500 పట్టుకుపోయాడు. 50 రూపాయలు చెప్పి 500 పట్టుకుపోయాడు. ఇంకేం వస్తాడు అని ఉసూరు అనుకుంటూ కష్టం కలిగిన పాస్టర్ గారు వచ్చారు. వారు ఆటో ఎక్కించారు. మనసులో తీర్మానం చేసుకున్నాను, ఇక రాడు. వారికి చెప్పలేదు. వీరేంద్ర పండిత్ చెప్తే బాధపడతారు. వారికి చెప్పలేదు. అయితే ఇంటికి తీసుకెళ్లారు. అద్దె ఇల్లు. కుమారుడు లేడు. భార్య ప్రభునందు నిద్రించింది. మొదటిసారి వెళ్ళినప్పుడే 3 సంవత్సరాల ముందు వెళ్ళినప్పుడే భార్య లేకుండా, పెళ్లికి ఎదిగిన కుమారుడు తండ్రి 2 పిల్లలతో సేవలో ఉన్నాడు. వారిని మదన్ కుమార్ గారు బనారస్ లో బయలుదేరి ఉదయాన్నే 6 గంటలకు వారి రైలు పట్నా చేరుకోవాల్సింది. గంట లేటు అని 3 గంటలకు ఆందోళన చెందుతున్నాను. పాటలిపుత్ర బిహార్ పాట్నా నగరంలో మరొక రైల్వే స్టేషన్ ఉంది. పాటలిపుత్ర చేరుకోవాలి. పట్టణమంతా ఎక్కిరిసిన జనాలు. అయితే 5 గంటలకు కరెక్ట్ గా ప్రయాణం. రోజుకు ఒక రైలే. ఆ రోజు తప్పితే మరునాడు 5 గంటలకు ఒక రైలే. తప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పాటలిపుత్ర చేరుకోవాలి. మదన్ కుమార్ చూస్తే రావటం లేదు, బయలుదేరిపోయాడు. ఔటర్ సిగ్నల్స్ లో బండ్లు ఆగిపోయినాయి. రైల్వే స్టేషన్ కిక్కిరిసి ఉన్నది. మొత్తానికి 3 గంటలకు చేరుకున్నాడు. త్వరగా భోజనాలు ముగించుకొని వీడుకోలు తీసుకొని వీరేంద్ర పండిత్ని సన్మానించి
అక్కడ సెలవు తీసుకొని ఆ బిడ్డలతో సెలవు తీసుకొని పాటలిపుత్ర స్టేషన్ చేరుకున్నాము. పాటలిపుత్ర స్టేషన్లో కిక్కిరిసి జనాలు, ఒక 1000 మంది 1500 మంది పడితే ట్రైను 25,000 30,000 మంది ఉన్నారు. జనాలు కూర్చోడానికి సీట్ లేదు. మదన్ కుమార్ గారు, మీరు ఎక్కి కూర్చోండి, నేను తర్వాత వస్తాను అని లగేజ్ పట్టుకొని ప్రయత్నం చేస్తే వారికి సీటు దొరకలేదు. జనం 6 గంటలు ప్రయాణం చేయాలి. రాత్రి 11 అవుతుంది. 5 గంటలకు బయలుదేరి, సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 6 గంటలకు చేరుతుంది బేతియా. అక్కడికి చేరేలోపు దేవుని సేవలో, దేవుని దీనదాసుడు ప్రయాణంలో కిక్కిరిసిన జన సమూహంలో సడన్ గా ఒక వ్యక్తి లేచాడు. మేము నిల్చున్న చోటే ఆ వ్యక్తి దిగిపోతున్నాడు. నేను కూర్చున్నాను. నన్ను కూర్చోమని మదన్ కుమార్ గారు చెప్పారు, కూర్చున్నాను. అంతటా ట్రైన్ కదిలేలోపు మరొక వ్యక్తి దిగిపోయాడు. ఎవరో ఫోన్ చేస్తున్నారు. ముందు దిగిపోయిన వ్యక్తికి మరొక బోగిలో సీట్ ఉన్నదని ఫోన్ వచ్చింది. ప్రయాణమే క్యాన్సిల్ చేసుకున్నాడు రెండో వ్యక్తి. ఇద్దరు దేవుని దాసులకు పట్నాలో, పాటలిపుత్రలో బయలుదేరిన ట్రైన్లో సీటు దొరికాయి. దేవునికి మహాకృప, దేవునికి స్తోత్రం కలుగుగాక. సురక్షితంగా కూర్చొని ప్రయాణం చేసి బేతియా పట్టణానికి చేరుకున్నాము. బేతియా నుండి 18 కిలోమీటర్లు జగదీష్పూర్ గ్రామము. విశ్వనాథ్ ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. కారు బుక్ చేసుకున్నారు. మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి ఆత్మీయ స్వాగతం దొరికింది. సంతోషించాము. కారులో తీసుకుని వెళ్ళారు. వారు నివసిస్తున్నది పల్లెటూరు. విశ్వనాథ్ ప్రసాద్ గారు రిసీవ్ చేసుకున్నారు. అక్కడే 3 రోజులు ఉన్నాము. నలుగురికి 4 కేజీల మటన్, మేక మాంసం. ముందు రోజు పొంగిన హృదయంతో, సంతోషంతో, ఎంత మంచివారంటే అంత మంచి దైవజనుడు. 4 కేజీల మటన్ కొంటారా? మేక మాంసం ఒక అర కేజో కొనవచ్చు. 4 కేజీలు మటన్ కొన్నారు. 4 కేజీలు చేపలు కొన్నారు, పెద్ద చేపలు. రెండో రోజు అలాగా ఒకరోజు ఉదయాన్నే ఫోన్ మాట్లాడుతున్నాను. రాబోయే దినములలో ప్రయాణం కొరకు ఎవరో మాట్లాడుతున్నారు. ఫోన్ మాట్లాడుతున్నారు. ఇలా కూర్చోండి అంటున్నారు. ఫోన్ మాట్లాడినవ్వండి, ఆగండి అంటున్నాను. బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టి నడుముకు టవల్ కట్టుకొని ఆ పెద్ద ఆయన నా పాదాలు కడుగుతున్నాడు. కన్నుల నిండా కన్నీరు, వంగి ఓపిక చేసుకొని నా పాదములు కడుగుతున్నాడు. నడుము కట్టిన తువాలతో తుడుస్తున్నాడు. ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకొని గట్టిగా వాటేసుకొని కౌగులించుకొని అక్కడి నుంచి మోతీపూర్లో పాస్టర్ రాంబాబు రావు, అక్కడి నుంచి
సీతామఢి నేపాల్ బార్డర్. నేపాల్ బార్డర్లో కొంతమంది నేపాల్ సేవకులు చలి పెరగడలాడిపోయే చల్లటి చలి, పగలంతా ఎండ, రాత్రి అయితేనే చలి. ఏదో విధంగా నేపాల్ బార్డర్కు వెళ్ళుకొని సీతామఢిలో దిగేటప్పటికి పాస్టర్ జితేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు రిసీవ్ చేసుకోవటానికి. అడవుల్లో 30 కిలోమీటర్లు బయలుదేరి నేపాల్ బార్డర్ వరకు వెళ్ళి సోన్బర్సా విలేజ్కి వెళ్ళి నేపాల్ బార్డర్లో టీ తాగి, నేపాల్ దేశంలో ప్రవేశించి టీ తాగి మరలా సోన్బర్సా గ్రామంలో ప్రమోద్ కుమార్ ఇంట్లో కలుసుకొని జైబీర్ చౌదరిజీ, సాయిలాల్ మహారాజ్, సంగ్రామ్ సింగ్ మొదలైన సేవకులను కలుసుకొని నాకు కలిగిన కాడికి కానుక చేతిలో పెట్టి విడుకోలు తీసుకొని తిరుగు ప్రయాణంలో రాత్రి 2:30కు, మధ్యరాత్రి 2:30కు తిరుగు ప్రయాణంలో బయలుదేరిన ట్రైను సడన్ గా డైవర్షన్ పెట్టారు. మౌ ప్రాంతంలో, మౌ జిల్లా, యూపీలోని మౌ జిల్లా చేరుకోవాల్సి ఉంటే గాజీపూర్ మీదుగా ప్రయాణం చేస్తుంది. గాజీపూర్కు మౌ జిల్లాకు 100 కిలోమీటర్ల దూరం. 12 గంటల కల్లా, మధ్యాహ్నం 12 గంటల కల్లా దిగి వెంటనే బస్ ఎక్కి బస్సు ప్రయాణం చేసి 2 ఆటోలు మారి భాష ఉపయోగించకూడని భాష మాట్లాడిన ఆటో అబ్బాయి పిల్లవాడు ప్రభు సెలవయింది క్షమించమన్నాడు, మనసులో తీసుకోవద్దన్నాడు. క్షమించాను. ఈ ప్రయాణం అంతట్లో దేవుడు సహాయం చేశాడు. మౌ జిల్లా చేరుకొని సిస్టర్ కుసుమ్ గారి, పాస్టర్ అమిత్ బాలరావుజీ హాస్పిటల్లో ఉన్నాడు. కిడ్నీ స్టోన్స్ సర్జరీ చేశారు. ఆ రోజే డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. అయ్యగారు క్షమించాలి, కుసుమ్ దగ్గరికి వెళ్తానన్నారు, వెళ్ళండి, అక్కడికి కలుసుకుంటాను అని మరొక పాస్టర్ గారు సంజయ్ ప్రసాద్ని ఏర్పాటు చేసి కుసుమ్ దగ్గరికి చేరుకున్నారు. సడన్ గా దాడి చేసినంత పనిచేసింది. కుసుమ్ పట్టుకొని కూర్చులో కూర్చోబెట్టి కింద కూర్చొని సిస్టర్ గారు షూస్ తీసి, సాక్స్లు తీసి పాదాలు కడుగుతున్నారు. అయ్యో నేను అయోగ్యునమ్మా అంటున్నాను, మాట్లాడనిస్తుందా? ఊరుకోండి, మీరు మాట్లాడకండి అని తన పని తాను చేసుకుంటుంది. గుడ్డతో పాదాలు తుడిచింది. ఎంత ఆప్యాయత, ఎంత గౌరవమో నాకు దక్కింది. అలాగే మిగతా వివరాలు మౌ జిల్లా కుసుమ్ చేసిన పని, కుసుమ్ సిస్టర్ గారు చేసిన పని, భోజనం పెట్టారు. వారి యొక్క సెలవు తీసుకున్నాము. ఈలోపు పాస్టర్ గారు అనుకున్న ప్రకారంగా వచ్చారు. రామిత్బాబు గారు మౌ జిల్లా పట్టణము సేవా వివరాలు వీలైతే రేపు ఏమని పాడను, ఏమని పొగడను యేసయ్యా, ఊహల కందని నీ కృపను నా ప్రభువా, ఏమని పాడను, ఏమని పొగడను యేసయ్యా,
ఊహల కందని నీ కృపను నా ప్రభువా, ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారయ్యా, ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారయ్యా, ఎవరున్నారయ్యా. ఏమని పాడను, ఏమని పొగడను యేసయ్యా, మాటి మాటికి పడిపోతిన్, మనసులోనే చెడిపోతిన్, మాటి మాటికి పడిపోతిన్, మనసులోనే చెడిపోతిన్. మారని నా యేసు రాజా, మార్చినావా నన్ను, మారని నా యేసు రాజా, మార్చినావా నన్ను. మరువనయ్యా నీదు ప్రేమ, మరువనయ్యా నీదు ప్రేమ, చేసేదను నీ పాద సేవా. ఏమని పాడను, ఏమని పొగడను యేసయ్యా, ఊహల కందని నీ కృపను నా ప్రభువా, ఎందుకయ్యా నా మీద హేతు ఎరుగని ప్రేమ, ఎందుకయ్యా నా మీద ఇంత దయనా యేసయ్యా. ఎంతయని వర్ణింపగలను, ఏమని నే పాడెదను, ఎంతయని వర్ణింపగలను, ఏమని నే పాడెదను. జీవితాంతము వరకు నేను, జీవితాంతము వరకు నేను చేసేదను నీ పాద సేవా. ఏమని పాడను, ఏమని పొగడను యేసయ్యా, ఊహల కందని నీ కృపను నా ప్రభువా. ఇప్పుడు అనేక సంవత్సరాల కిందట నేను రాసుకొని నా ప్రభుని గూర్చిన కృపను గూర్చిన పాట. తల్లి, దేవుని వాక్యము మిగతా వివరాలు రేపు తెలుసుకుందాము.